కాపులు బలవంతుల తప్పులు బలవంతులు ఎందుకు దేవుడు వారిని అది దేవుడి యొక్క ప్రణాళిక. ఈ లోకంలో దేవుడైతే చులకనగా చూస్తావో, దేవుడైతే నువ్వు తక్కువగా చూస్తావో దాన్నే దేవుడు ఇచ్చిస్తాడు. దాన్ని దేవుడు ఇచ్చిస్తాడు. అందుకని ప్రభు ఆ ప్రసంగాలు చెప్పినప్పుడు కానీ లేదా ఆ ప్రజలతో మాట్లాడినప్పుడు చాలా సందర్భాలు చెప్పాడు. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చరించబడను, తనను తాను హెచ్చరించుకుని వాడు తగ్గింపబడను. దేవుడి దృష్టిలో నువ్వు అనుకున్నట్టుగా డబ్బున్న వారికి లేదా అధికారం ఉన్న వారికి దేవుడు వారిని బట్టి గౌరవించడండి. గమనించుకోండి, నేను ఎవరినైతే చులకనగా చూస్తావో, నేను ఎవరినైతే ఇంటికి పనికిరాలని చెప్తావో వారినే దేవుడు ఎన్నుకొని ఉన్నతమైన స్థాయిలో ఉంచుతున్నాడు. ఇదే దృఢపడలో అది భూమిలో వచ్చినటువంటి సందేశం. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనం నీవు అనుకున్నట్టుగా దేవుడు చేయడం అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ లోకంలో నీవు ఆ డబ్బులు బట్టి హోదాలు బట్టి గౌరవిస్తావు, కానీ దేవుడు మనసును బట్టి హృదయాన్ని బట్టి దేవుడు హోదాని ఇస్తాడు. నీ హృదయంలో నీ హృదయం నిర్మలంగా ఉంటే, నీ హృదయం పవిత్రంగా ఉంటే, నీ హృదయం ఆ దేవుడి చిత్తాన్ని పాటిస్తూ దేవుడి యొక్క వాక్యానుసారంగా నీ హృదయం ఉంటే దేవుడు నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. అలా కాకుండా నీ హృదయం మీద గర్వాన్ని, అహంకారాన్ని, లేకపోతే స్వార్థాన్ని, అసూయని కూడగట్టుకొని నేను ఈ రోజు పరంగా ఉన్నటువంటి లోపలి అధికారాన్ని చూసి నువ్వు గౌరవిస్తూ ఇదిగో నీ చుట్టూ ఉన్నటువంటి పేదవారిని కనుక సులభంగా చూస్తే ఇదిగో అలాంటి జీవితాన్ని దేవుడు తగ్గిస్తాడు అన్నటువంటి విషయాన్ని వచ్చిన మనం ఈ